దగ్గర కూడా ప్రయాణికుల రద్దీతో ప్లాట్ఫామ్స్ అన్ని కూడా నిండిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కిరణ్ మనకు అందిస్తారు. సో కిరణ్, ప్రెజెంట్ పరిస్థితి ఏ విధంగా ఉంది? సంధ్య, ప్రస్తుతానికైతే మహాత్మా గాంధీ బస్ స్టేషన్లో కూడా రద్దీ కనిపిస్తుంది. ఉదయం నుంచి ప్రయాణికుల హడావిడితో అన్ని ప్లాట్ఫామ్ నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏపీకి వెళ్ళే ఏవైతే బస్సులు ఉంటాయో ప్రస్తుతానికైతే కొంత రద్దీగా కనిపిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. 1 నుంచి 5, 6, 7తో పాటు 15 ప్లాట్ఫామ్ సంబంధించి కూడా ప్రస్తుతానికైతే కొంత రద్దీగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ రోజు నుంచి సెలవులు కావడంతో ప్రయాణికులంతా కూడా ఫ్యామిలీ మెంబర్స్తో సొంత ఊళ్ళకి పెడుతున్న దృశ్యాలు మనకి చాలా చోట్ల కనిపిస్తున్నాయి. ఉదయం చూసుకున్నాం, ఎల్బీ నగర్ వద్ద కూడా చాలా రద్దీ కనిపించింది. ప్రస్తుతానికైతే నగరంలో చాలా చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తుంది. మహాత్మా గాంధీ బస్ స్టేషన్తో పాటు జూబ్లీ బస్ స్టేషన్ వద్ద కూడా హడావుడి అయితే కనిపిస్తుంది. విజువల్స్లో చూసుకోవచ్చు, రద్దీ కనిపిస్తుంది. 1వ నెంబర్ ప్లాట్ఫామ్ వద్ద నుంచి 15 నెంబర్ ప్లాట్ఫామ్ వరకు కూడా ప్రయాణికులు ఇసుకేసరాలంతా కనిపిస్తుంది. ఈసారి సంక్రాంతికి సంబంధించి కూడా ఆర్టీసీ అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్న నేపథ్యంలో చాలామంది ప్రయాణికులు వారికి తోచిన మార్గాలలో కూడా సొంతూరుకి వెళ్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇక స్పెషల్ బస్సులకు మాత్రమే ఈసారి అదనపు ఛార్జీలు ఉన్నాయని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి ప్రయాణికులతో మాట్లాడదాం, వారికి సంబంధించి ఎట్లా ఉంది తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి బ్రదర్, ఎక్కడికి వెళ్తున్నారు? టికెట్ దొరికిందా మీకు? ఎట్లా ఉంది? దొరకలేదు టికెట్ ఇంకా. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? ఇప్పుడే వచ్చాను. చూసుకోవచ్చు, చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఇక బస్సులకు సంబంధించి సూర్యాపేటతో పాటు ఇటు ఏపీకి వెళ్ళే బస్సులకు సంబంధించిన మిర్యాలగూడ, ఇటు అశ్వరావుపేట సంబంధించిన మార్గాలకు సంబంధించి కూడా కొంత ఫ్లోటింగ్ ఎక్కువ కనిపిస్తుంది. ఇప్పటికే ఏపీకి సంబంధించి కూడా ఇటు ఏపీ తెలంగాణకు సంబంధించి సైమల్టేనియస్లో బస్సులు నడుపుతున్న వేళ కూడా ప్రస్తుతానికి అయితే కొంత హడావుడి కనిపిస్తుంది. స్పెషల్ బస్సులకు సంబంధించి కూడా అన్ని బస్సులు ఆర్డినరీ హైదరాబాద్ సిటీలో తిరిగే ఆర్డినరీ బస్సులతో పాటు ఎక్స్ప్రెస్తో పాటు సూపర్ లగ్జరీ బస్సులకు సంబంధించి కూడా ఈసారి స్పెషల్ బస్సులుగా ఏర్పాటు చేసి ప్రయాణికులను తరలిస్తున్నారు. అమ్మ చెప్పండి, ఎంతసేపు అయింది ఇక్కడికి వచ్చి? మేము వచ్చి గంట సేపు అవుతుంది. సూర్యాపేట బస్సులు ఉన్నాయా? బస్సులు ఫుల్ ఉన్నాయి. బస్సులు దిగుడు సరిపోతుంది. బస్సులు లేవు, సీట్లు ఫుల్ అయిపోయినాయి. పిల్లల్ని వేసుకొని ఎక్కడ దిగడమే సరిపోతుంది. ఏం చేయాలి? చూసుకోవచ్చు, విజస్లో చంటి పిల్లలతో కూడా అందరూ వెళ్తున్నారు. మాకు తగ్గట్టుగా బస్సులు లేవని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 6,432 సర్వీసులను ఈసారి సంక్రాంతి సందర్భంగా నడుపుతుంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి కొంత 1000 నుంచి 1500 సర్వీసులను ఈసారి తెలంగాణ ఆర్టీసీ అందుబాటుకు తీసుకొచ్చింది. కానీ ప్రస్తుతానికైతే అదనపు ఛార్జీల భారంతో ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చంటి పిల్లలతో ఒక ప్లాట్ఫామ్ నుంచి మరొక ప్లాట్ఫామ్కి వెళ్లాల్సిన పరిస్థితి, ఎందుకంటే సాధారణ రోజుల్లోనే కూడా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కానీ పండుగ వేళల్లో రెట్టింపు ఉండడంతో ఆ బస్సుల కోసం కూడా అగచాట్లు పడుతున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. తాము బుక్ చేసుకున్న బస్సులు, రిజర్వేషన్ చేసుకున్న బస్సులు కూడా ఇంకా ప్లాట్ఫామ్ వద్దకు రావకపోవడంతో వేచి చూస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే కొంత రద్దీ వాతావరణం అయితే కనిపిస్తుంది. అయితే కిరణ్, మనం చూస్తున్నాము నిన్నటి నుంచి కూడా పట్టణం నుంచి ప్రజలు పల్లెకు వెళ్లేటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రతి బస్ స్టేషన్ కానీ రైల్వే స్టేషన్ కానీ కిక్కిరిసిన పరిస్థితి ఉంది. ఈ సిచ్యువేషన్ ఇంకా ఎన్ని రోజులు ఉండొచ్చు? అంటే రేపు కూడా కొనసాగే అవకాశం ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఏదైతే ప్రయాణికులకు బస్సులు లేక వెయిట్ చేస్తూ ఉన్నారో వారికి ఎలాంటి సర్వీసెస్ అందించాలని అనుకుంటున్నారు? ఖచ్చితంగా, ఎందుకంటే 9వ తారీఖు నుంచి సంక్రాంతి సందర్భంగా ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడుపుతుంది. మరొక 2 రోజుల పాటు నడబోతుంది. ఎందుకంటే ఈ రోజు నుంచి పాఠశాలలకు సెలవులు ప్రకటించడం, శని ఆదివారాలు రావడంతో కూడా ప్రస్తుతానికైతే వారికి సంబంధించిన దృష్టి కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రోజు కొంత రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. రేపు కూడా కొంత ఫ్లోటింగ్ కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గత ఏడాది సంక్రాంతితో పోల్చుకుంటే ఈసారి ముందుగా సెకండ్ సాటర్డే, సండే రావడంతో కూడా పల్లెలకి నగరవాసులు పయనమవుతున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రద్దీ కనిపిస్తుంది. ప్రైవేటు ట్రావెల్ బస్సులతో పాటు కార్లతో పాటు వివిధ సంబంధించిన వాహనాలకు సంబంధించి కూడా ఈసారి ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఈసారి సాటర్డే, సండే లో కూడా కొంత ప్రయాణికులంతా కూడా ఇంటి బాట పట్టే పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలా చోట్ల రద్దీ కనిపిస్తుంది. ఇప్పటికే రిజర్వేషన్ సంబంధించిన వాటికి బస్సులకు సంబంధించి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతుందని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత ఏడాదితో పాటు గడిచిన 3 ఏళ్లుగా సాధారణ ఛార్జీలతోటి ఆర్టీసీ బస్సులు నడిపితే ఈసారి అదనంగా 50% వసూలు చేయడంతో కూడా ఇంత ధరలతో తాము సొంతూళ్ళకు వెళ్లాలంటే ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఈరోజు సాయంత్రము, రేపు ఉదయంతో పాటు రేపు సాయంత్రానికి కూడా కొంత ఫ్లోటింగ్ కనిపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక జేబీఎస్తో పాటు మహాత్మా గాంధీ బస్ స్టేషన్, ఎల్బీ నగర్, ఉప్పల్, అదేవిధంగా ఆరంగడ్ చౌరస్తా, కుక్కట్పల్లి, మియార్పూర్ ఏరియాలో కూడా కొంత రద్దీ అయితే చాలా ఎక్కువగా ఉంది. సంధ్య, అది ఓవరాల్గా మనం చూస్తున్నాం. సంక్రాంతి పండుగ, అదేవిధంగా వరుస సెలవులు ఉండడంతో ప్రజలందరూ కూడా సొంత ఊర్లకు పయనమయ్యారు. అటు బస్ స్టేషన్లు కానీ ఇటు రైల్వే స్టేషన్లు అన్నీ కూడా ప్రయాణికులతో కిక్కిరిసిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి.